ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని ఎల్లప్పుడూ మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే చాలా కాలం తర్వాత ఈ రీతిగా మీ ముందుకు రావడం గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఈ శివశక్తి ఛానల్ అని పెట్టుకొని హిందువులని మోసపరుస్తూ, నేను కూడా ఒక హిందూ సమాజానికి చెందిన వ్యక్తినని హిందువుల్ని భ్రమపరుస్తూ, అలాగే క్రైస్తవ సంఘాలను దూషించుకుంటూ, క్రైస్తవ సంఘాలను తిట్టుకుంటూ, హిందువుల దగ్గర డబ్బులు గుంజుకుంటున్న వ్యక్తి ఈ కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడాలని ఈ విధంగా మీ ముందుకు రావటం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, దైవజనులు షాలేం రాజన్న సాక్షి జీవితాన్ని ఇతను విమర్శిస్తూ మాట్లాడుతూ అక్కడొక ముక్క అక్కడొక ముక్క అక్కడొక ముక్క కట్ చేసుకొని ఆయన సాక్షి జీవితాన్ని 4 విధాలుగా చిత్రీకరించి ఏది పడితే అది మాట్లాడాడు. చాలా భూత పదజాలం కూడా వినియోగించాడు. కరుణాకర్ సుగుణనే కాదు, ఈ రాధా మనోహర్, ఆ లలిత్ కుమార్ గాడు, ఆ పంది ప్రవీణ్ గాడు క్రైస్తవ సంఘంలో, సార్వత్రిక సంఘంలో బాగా దేవుని చేతుల్లో వాడబడుతున్న వారిని, అనేక ఆత్మలను రక్షిస్తున్న వారిని, వారి సాక్షి జీవితాలను ఎలాగన్నా పాడు చేయాలన్న లక్ష్యంతో వీరు ఇలా ఏది పడితే ఒక పరుష పదజాలంతో దేవుని సేవకుల్ని విమర్శిస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ కరుణాకర్ సుగుణగాడు మొదట ఇసుక అమ్ముకునేవాడు. వీడి ఫోటోలు చూడండి ఎలా ఉన్నాయో. స్టార్టింగ్లో వీడి ఫోటోలు చూడండి ఎలా ఉన్నాయో. అదిగో చూశారు కదా, వీడు క్రైస్తవ్యాన్ని తిడటం ద్వారానే పైకి వచ్చాడు అనడానికి ఇవే నిదర్శనం. క్రైస్తవ్యాన్ని దూషించడం ద్వారా పైకి వచ్చాడు అనడానికి ఇవే నిదర్శనం. చూడండి ఎలా ఉన్నాయో. ఆ నల్లగా ఆ ఇసుక పనికి పోయి వచ్చి స్నానం చేయకుండా వీడియో మాట్లాడి ఉంటాడు వీడు. అసలు వీడెలా హిందూ అండి? ఎరా కరుణాకర్, నువ్వు హిందువా? హిందూ అని పేరు పెట్టుకొని క్రైస్తవులను తిట్టి కుటుంబాన్ని జరిపించుకుంటున్నా వెధవరా నువ్వు, దుర్మార్గుడు నువ్వు. ఒకసారి వీడియో చూడండి. నాకు తెలియనప్పుడు, నేను లోకంలో ఉన్నప్పుడు 5 సార్లు నేను మాలేసుకున్నా. విగ్రహారాధికుడు ఉన్నప్పుడు నేను 5 సార్లు మాలేసుకున్నా. 41 రోజు నియమనిష్టలతో ఉండేవాడిని. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోకంలో, మీరు నమ్ముతారో నమ్మరో ఏమని అనుకున్నా పర్వాలేదు చెప్తున్నాను, ఆ మాల తీసి నదిలో విసిరిన తర్వాత కిరాణా కొట్టు దగ్గరికి, పక్కన బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి వెంటనే పెట్టె సిగరెట్లు తీసుకునేవాడిని. ఎందుకంటే 41 రోజు దీన్ని ఆపాను అని. మళ్ళీ నేను మొదలుపెట్టి సంవత్సరం అంతా చేసేవాడిని నా ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ ఇట్లా టైంలో మాలేసుకున్నాను. ఇట్లా 5 సార్లు చేశాను నేను. ఇదిగో నా అరచేయి, మీకు వీడియోలో అయితే కనపడిద్ది. నా అరచేతిలో ఇదిగో చూడండి, కర్పూరం ముట్టించి కాల్చుకున్నాను. కర్పూరపు కణిక నేను మాలేసుకున్నప్పుడు మీకు నా వీడియోస్ మీకు నెట్లో ఉంటాయి, చూడొచ్చు. నా హ్యాండ్ కనపడినప్పుడు మీరు ఇక్కడ చూడండి. అంటే స్పూన్లు చెంచాలతో కాకుండా అరచేతితో కర్పూరపు కణిక వేసుకొని ఇప్పు పెట్టుకొని కాల్చుకున్నాను నా చేతి. అంటే నా భక్తికి దేవుడు మెచ్చి ప్రసన్నం అవుతాడేమో, ప్రత్యక్షం అవుతాడేమో అన్నది ఒక పిచ్చి ప్రయత్నం అన్నమాట. అది నేను మృతుల కోసం చేసినట్లు. మృతులు కనపడరు కదా, సజీవుడు కదా కనపడేది. ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చా. 14 కూటాలకి వెళ్ళాలా, 14 వారాల చర్చికి వెళ్ళాలా, 14 ప్రసంగాలు నేను వెళ్ళా. 4 times, 4 సార్లు నేను దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది. 5వసారి ఇలాంటి కూటమి ఏర్పాటు చేసి పిలిచారు. రండి, మీ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మానుభవంలోకి రావాలనుకున్నోళ్ళు, కదిలే దేవాలయంగా మారాలనుకున్నోళ్ళు రండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ పాపాలు కడుగుతాడు. ఇక మీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించండి. ఆ ముక్క వినబడింది. అయ్యా నేనున్నానయ్యా, నేను పొందుతానయ్యా అని నేను సిద్ధపడ్డాను. ఏ మాత్రం తడవ చేయకుండా పొందుకున్నా. నా లైఫ్లో నేను తీసుకున్న ఆ నిర్ణయం నా జీవిత గురిని, గమ్యాన్ని, గతిని మార్చి పడేసింది. ఒకవేళ నేను ఆ రోజు ఆ నిర్ణయం చేయకపోతే ఈరోజు ఎట్టుండేవాడు నాకు. కానీ ఆ రోజు నేను తీసుకున్న ఆ నిర్ణయం నా లైఫ్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పింది. కాబట్టి నేను 41 daysతో ఆగలేదు. నేను లైఫ్ లాంగ్ మాలేసుకున్నాను. అయితే మాలే మెళ్ళలేదు కానీ దీక్ష అయితే లైఫ్ లాంగ్. అది బాప్తిస్మం. క్రీస్తు కొరకు జీవించాలనుకుంటావు. నేను చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి తెలుసు. వావి వరుసలు తప్పి పాపం చేసినది, తాగింది, తిరిగింది, కొట్టింది, తిట్టింది, దొంగతనాలు చేసింది, మోసాలు చేసింది, దూషించింది, విచ్చలవిడిగా జీవించింది, వ్యభిచారాలు చేసి, ఎవ్వరి పాపాలు వాళ్ళకి తెలుసు. ఈరోజు దేవుని గ్రంథం, దేవుని వాక్యం, దేవుని ప్రేమ పిలుస్తుంది. రా, నీ పాపాలను నా మీద వేసుకుంటాను, రా, నా రక్తంతో నిన్ను కడుగుతాను, రా, వద్దు, ఆ శాపం వద్దు, ఆ పాపం వద్దు, అమ్మని దేవుడు పిలుస్తున్నాడు. వస్తావా? లేకపోతే నాకు సంబంధం లేదు. చూశారు కదా, ఈ వీడియోలో దైవజనులు షాలేం రాజన్న కర్పూరపు కణిక, అందరూ ప్లేట్లో ఆరతిస్తారు, అలా. కానీ షాలేం రాజన్న ఆ యొక్క దేవుడి పైన ఉన్న భక్తిని కర్పూరపు కణిక చేతిలో వేసుకొని దేవునికి హారతి ఇచ్చాడంట. అలాంటి పిచ్చి భక్తితో భక్తి చేసిన వ్యక్తి షాలేం రాజు గారు. గతంలో ఆయన అటువంటి అందరూ 3 నెలల్లో వేసుకునే మాల ఒకేసారి సంవత్సరంలో ధరించాడంట.
నేను ఆరాధించినటువంటి దేవతలను దేవుళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఒక దేవతన్నా సహాయపడలేదు, ఒక దేవుడన్నా సహాయపడలేదని చాలా దుఃఖపడుతూ ఉన్నాను. పిల్లరా, గిడ్డం బాగా పెంచుకొని జుట్టు పెంచుకొని ఉన్నాను, తిరుపతి వస్తానని. అప్పటికి 5 సార్లు మాల వేసుకున్నాను. 3 సంవత్సరాలు వేసుకునే మాల ఒకే సంవత్సరం వేసుకుంటాను. దేవుడా, నా కుటుంబాన్ని గట్టెక్కించమని మొక్కుబడి చేశాను. నా చిన్న బిడ్డలకు పిలకలు దేనికో తెలుసా? తిరుపతికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇస్తానని. అంతేకాదు, చాలా ఉన్నాయి మొక్కుబడులు. అవన్నీ అక్కడ పెట్టి మొత్తం గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉన్నాను. ఆదమర్చి నిద్రపోయాను. తెల్లవారుజాము 4 అది శుక్రవారం దినం నా ప్రభు నన్ను దర్శించాడు. ఒక స్వప్నం ద్వారా ఆయన నాతో మాట్లాడి నన్ను దర్శించాడు. జపాలు, యాగాలు, మంత్రాలు ఎన్నో చేశాడు, ఎన్నో నోములను వచ్చాడు. వాటి ఏటి వల్ల ఫలం లేదు, వాటి ఏటి వల్ల ఆయనకి మనశ్శాంతి దొరకలేదు. అవేవి తన పాపాన్ని ప్రాయచిత్తం చేయలేమనుకున్నాడు. అయితే షాలేం రాజు గారిని ప్రభావితం చేసింది ఏంటయ్యా అంటే, హైందవ గ్రంథాల్లో చెప్పబడినట్లు, సామవేదం తాండ్య మహాబ్రాహ్మణలో చెప్పబడినట్లు, సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే మానవుల పాపాల ప్రక్షాళనకు పరమాత్మ బలియాగమై రక్తం చిందించాలి. ఈ రక్తం చిందించిన పరమాత్మ తన ఆరాధింపబడుతున్న దేవీ దేవతల్లో ఎవరన్నా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. మరెవరయ్యా అంటే, బైబిల్లో చెప్పబడినట్లు సర్వమానవాళి కోసం రక్తం చిందింపబడి శిలువలో చనిపోయి పరిశుద్ధ రక్తాన్ని కార్చి మానవుల పాపాలను విమోచించిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే, మరణపు ముళ్ళును చీల్చుకొని 3వ దినాన తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధాన అయిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క దేవుడు, నజరేయుడగు యేసయ్య. ఆయనని తెలుసుకుని ఆయనను విశ్వసించాడు. అన్న సాక్ష్య జీవితంలో విన్నాం కదండి. గన్నేషు బీడి తాగినోడు కిందేస్తే దానిపైన ఉన్న బొమ్మని, స్వామివారిని ఎవరైనా తొక్కుతారేమో అని తీసుకేసి ఆ బీడి తీసుకెళ్ళి చెట్ల పొదల్లో పెట్టాడంట. మహాభక్తుణ్ణి గణేష్ బీడీలు దాగినోడు ఆ బీడీలు దాగి కాగితం పడేస్తే ఆ కాగితాన్ని ఎవరన్నా తొక్కుతారేమో, స్వామిని ఎవరన్నా తొక్కుతారేమో తీసుకెళ్లి చెట్లలో పెట్టి వచ్చేవాడిని నేను. ఆ రేంజ్ పిచ్చి నాది. అర్థమైందా? ఎక్కడన్నా నా కంటికి కనపడదంటే ఏదన్నా బొమ్మ, దాన్ని తీసుకెళ్లి దాచిపెట్టొస్తాను ఎవరు తొక్కకుండా. నాకు తెలియదు అందులో జీవము లేనిదని. గణేష్ బీడి తాగినోడు కింద పడేస్తే దాంట్లో ఉన్న బొమ్మని స్వామివారిని ఎవరైనా తొక్కుతారేమోనని తెలిసి అది తీసుకెళ్ళి చెట్లలో పోయి పెట్టేసి వచ్చేవాడంట. అంత భక్తి చేసిన వ్యక్తి షాలేం రాజు గారు. ఈ రోజున ఇటువంటి కరుణాగ సుగుణ అనేటువంటి వెధవలో ఆయన సాక్షి జీవితాన్ని వక్రీకరించి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. వీడు అసలు హిందువే కాదండి. వీడు ఏం చేశాడు? అందుకే కదా చిన్నజీర స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడతానన్నా కానీ ఆయనకి అర్థమైపోయి వీళ్ళు డమ్మీ వెధవలో, వీళ్ళని నా దగ్గర కూడా రానివ్వకండి ఆయన అల్లంత దూరం ఉండంగానే వీళ్ళు ఎక్కడే కాళ్ళ మీద పడ్డారు. అరే కరుణాకర్, సిగ్గు తెచ్చుకోరు, ఎకనాయన సిగ్గు తెచ్చుకో. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, గతంలో అన్యుడిగా ఉన్నప్పుడు దైవజనులు షాలేం రాజు గారు ఎలా జీవించారు, ఆయన జీవితం ఏంటి, ఆయన గమ్యం ఏంటి, ఆయన ఎలా ప్రయాణం చేశారు అనేది పోసగుచ్చినట్లు అనేక సందర్భాల్లో వివరించడం, మాట్లాడటం జరిగింది. అవునంటారా కాదంటారా? కానీ ఎందుకు ఇలా ఒక అసత్య ప్రచారాన్ని ఈ కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి చేస్తున్నాడంటే ఏమీ లేదండి. షాలేం రాజు గారు వీడియో పెడితే లక్షల్లో వ్యూస్ వస్తాయి. కాకపోతే వాడి ఛానల్లో మీరు వెళ్ళి గమనించండి. షాలేం రాజు గారి మీద ఒక వీడియో చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ వస్తే వీడికి డబ్బులు వస్తాయి. వాడు గతంలో ఎలా ఉన్నాడు? ఇలా మాట్లాడి కదా ఆ సేవకులను దూషించుకుని కదా వాడు పాపులర్ అయింది. వాడొక గుర్తింపు సంపాదించుకుంది. క్రైస్తవ్యాల్ని దూషించి కదా వాడొక పేరును సంపాదించుకుంది. వీడి ఛానల్ పడిపోయింది, వీడి వ్యూస్ ఎవరు చూడట్లేదు, అందుకని మళ్ళీ ఇది ఒక అవతారం ఎత్తాడు. మళ్ళా షాలేం రాజు గారిని ఏదో ఒక విధంగా మాట్లాడి ఆయన సాక్షి జీవితాన్ని పాడు చేద్దామని ఆయన సాక్షి జీవితంలోకి వచ్చాడు. ఆయన సాక్షి జీవితం ఏంటో అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి, క్రైస్తవ సంఘానికి, అలాగే అన్యులకు కూడా ఆయన సాక్షి జీవితం ఏంటో తెలుసు. చిలకలూరిపేట పట్టణం వచ్చి ఏందయ్యా షాలేం రాజు గారి గత జీవితం అంటే ఎవరన్నా మీకు చెప్తారు.
దైవజనులు పవన్ రాజు గారు మాట్లాడిన వీడియోలు తీసుకొని, అలాగే షాలేం అన్న మాట్లాడిన అక్కడక్కడ ముక్కలు కట్ చేసి, అంత క్రోడీకృతం చేసి, చూడండి మాటకు మాటకు మధ్య వ్యత్యాసం ఎలా ఉందని మాట్లాడుతా ఉన్నాడు. మరి మీ గ్రంథాల గురించి చెప్పొచ్చు కదా! వినాయకుడి గురించి కొన్ని గ్రంథాల్లో వేరువేరుగా ఉన్నాయి గదా! వాటిని గురించి ప్రస్తావించొచ్చు గదా! అయ్యప్ప గురించి కొన్ని గ్రంథాల్లో వేరువేరుగా ఉన్నాయి గదా! వాటి గురించి ప్రస్తావించొచ్చు గదా! వాటినేంటి గురించి ప్రస్తావించరు వీళ్ళు. వీడియో చూస్తున్నవారు గమనించండి. "అన్నా ఎందుకన్నా వాడు ఎలాంటోడో మాకు తెలుసన్నా, తమ్ముడు వాడు ఎలాంటోడో మాకు తెలుసు. అనవసరంగా సమయం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? సమయం వృధా చేసుకోవడం ఎందుకు? వాడి గురించి ఎందుకు" అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి ఈ వీడియో చూడకుండా మీరు అర్జెంట్‌గా వెళ్ళిపోండి. అర్జెంట్‌గా స్కిప్ చేయండి. ఎందుకంటే దేవుని లేఖన భాగం ఇలాగ సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో, మూర్ఖుడు మాట్లాడుతున్నప్పుడు వాని మూడత చొప్పున వానికి సమాధానం ఇమ్మని దేవుని లేఖన భాగంలో ఉంది. ఏవండి 100 సార్లయినా అసత్యం, అసత్యం, అసత్యం అని 100 సార్లు అది ప్రకటింపబడతా ఉన్నప్పుడు, ఒక్కసారి కూడా సత్యం మాట్లాడకపోతే ఆ 100 సార్లే సత్యమే అసత్యమే సత్యమైద్ది గదా! ఒక్కసారన్నా సత్యం గలమెప్పాలి గదా! చాలామంది అతి పరిశుద్ధులు ఏమనుకుంటున్నారయ్యా అంటే, అనవసరంగా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు బ్రదర్ అనుకుంటున్నారు. మేమేం వేస్ట్ చేయట్లా. వీడి కోసం ఏదో గంటల తరబడి ఆలోచించి, మైండ్‌లో బుర్ర చేసుకొని, పరిచర్యలో పాడు చేసుకొని, దేవుని కోసం వాడబడకుండా, దేవుని పరిచర్యలో ఇంకా తిరగకుండా, సేవకులెంబటి సహకారులుగా ఇంకా వెళ్ళకుండా మేము గూడా మాకంతా వీడి గురించి ఆలోచించేంత టైం గూడా లేదు. కాపోతే ఈడేదో అడిగాడు, అలాగే ఇదే డౌటు చాలామందికి ఉండిద్ది గదా! అందుకని ఏ విధంగా మాట్లాడటం జరుగుతుంది. వీడు ఇంకొక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, "ఇదంతా ఒక ట్రాప్. ఇదంతా ఒక మనీ ట్రాప్" అన్నాడు. "ఒరేయ్ వెధవా! ఇది మనీ ట్రాపా? ఇది మనీ ట్రాప్ అంట్రా. నువ్వురా మనీ ట్రాప్ చేసేది. ఆ వీడియోలు పెట్టుకొని డబ్బులు గుంజుకునేది." విజయవాడలో వరద ప్రాంతం. గత సంవత్సరంలో ఎలా వరదొచ్చింది? అన్ని సంఘాలు కలిసి సహాయం చేశారు. అలాగే దైవజనులు షాలేం అన్న ప్రత్యేకంగా తన బృందం కాదు షాలేం రాజు గారు దిగి ఆ బురదలో దిగి అనేక మందికి సహాయపడ్డాడు. క్రైస్తవులు చూడలా, ముస్లిమ్స్ చూడలా, వీళ్ళు నా యేసు ప్రభువుని నమ్ముకున్నారా నమ్ముకోలేదా చూడలా, వీళ్ళు నా దేవుణ్ణి విశ్వసించారా లేదా చూడలా, నా దేవుణ్ణి వీళ్ళు ఆశ్రయించారా లేదా చూడలా, ఇవేవీ చూడలా. కానీ వెళ్ళి అక్కడ వారికి కావాల్సిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వటం జరిగింది. దాదాపు ఎవ్వరు వెళ్ళని, గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళని కూడా ప్రదేశాల్లోకి వెళ్ళి అక్కడ ప్రమాదం ఉందన్నా గాని గుర్తించి అన్న నడుచుకుంటూ వెళ్ళి తన బృందంతో కలిసి వారికి కావాల్సిన వస్తువులు, ఆహార పదార్థాలు ఇవ్వటం జరిగింది. వీడు హిందూ అని పేరు పెట్టుకున్నాడుగా, నీ ధర్మం నీకు ఇదే నేర్పించిందా? డబ్బులు సంపాదించుకుంటున్నావు కదా, బాగానే వస్తున్నాయి కదా, నువ్వు పెట్టొచ్చు కదా డబ్బులు. షాలేం రాజు గారి మనసు అలాంటిదండి. షాలేం రాజు గారు డబ్బు సంబంధి వ్యక్తి కాదు. ఎప్పుడు ట్రాక్టర్లో వెళ్ళి, బస్సుల్లో వెళ్ళి, ఆటోల్లో వెళ్ళి కూర్చొని అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏమేం కావాలో పలుమార్లు ఒక్కసారి కాదు 4-5 సార్లు వెళ్ళి వాళ్ళకి ఆ యొక్క వరద ప్రాంతం, ఆ వర్ష ప్రాంతం, ఆ యొక్క వర్షపు నీరంతా తగ్గే వరకు, అక్కడంతా మరలా నార్మల్ పొజిషన్కి వచ్చే వరకు వారికి సహాయపడటం జరుగుతూనే ఉంది. అదొక్కటే కాదండి, కరోనాలో కూడా అన్నా మాకు లేదన్నా, మాకు ఇంట్లో జరగట్లేదన్నా అంటే, అవునా తల్లి ఇచ్చి పంపించండి అయ్యా అని మా కళ్ళెదురు చెప్పిన ఘట్టాలు కోకొల్లలుగా ఉన్నాయి. కరోనాలో కొన్ని టన్నుల రైసు తండ్రి సన్నిధి నుంచి వెళ్ళటం జరిగింది. కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఓన్లీ టాబ్లెట్స్కే వినియోగించడం జరిగింది. ఇది మేము మా కన్నులారా ఎరుగుదాం. ఎవడు పడితే ఏది పడితే వచ్చి ఆయన సాక్షి జీవితాన్ని గురించి, ఆయన మనీ సంబంధం, ఆయన డబ్బు సంబంధాన్ని మాట్లాడితే ఎలా ఊరుకుంటాం? ఎలా చూస్తూ ఊరుకుంటామండి? ఇప్పటికి కూడా తండ్రి సన్నిధిలో ప్రతిరోజు 1000 మందికి భోజనం వండుతారు. ప్రతిరోజు. ఈ వీడియో చూస్తున్న వారు, మీరు ఏ రోజు తండ్రి సన్నిధికి వచ్చినా ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ప్రతిరోజు మీకు భోజనం ఏర్పాటు ఉండిద్ది. ప్రతిరోజు మీకు వసతులు ఉంటాయి. ఇవన్నీ ఎలాగా? వీడికి తెలియదు కదా. వీడు డబ్బులు తీసుకుంటున్నాడు కానీ ఏదన్నా మంచి కార్యక్రమం చేశాడయ్యా అంటే, ఏదన్నా మంచి కార్యక్రమంగా దానికి వినియోగించాడయ్యా అంటే ఒక్కటి కూడా లేదండి. అలాగే దైవజనులు షాలేం రాజు వృద్ధాశ్రమం అనేక మంది వృద్ధులను చేరదీసి వృద్ధాశ్రమం నడుపుతా ఉన్నారు. అటువంటి మంచి వ్యక్తి దైవజనులు షాలేం రాజు గారు. ఈ రోజున ఆయన మాకు ఆత్మీయ తండ్రి అవ్వటం మేము చేసుకున్న ధన్యత.
దేవుడు మాకు అనుగ్రహించిన ఈవుట్లో ఏదైనా ఈవి ఉందయ్యా అంటే అది దైవజనులు షాలేం రాజు గారని మేము గుండెల మీద చేసుకొని చెప్పగలం. ఎందుకు నేను ఈ మాట పలుకుతున్నానయ్యా అంటే ఆయన ఎలాంటి వారో, ఆయన పరిచర్య అంటూ, ఆయన డబ్బు సంబంధి అని అంటున్నాడు. ఆయన డబ్బు సంబంధం అయితే ఇవన్నీ చేయటం ఎందుకు? డబ్బు సంబంధం అయితే ఇవన్నీ చేయటం ఎందుకండి? సంఘంలో ప్రతి ఆదివారం 50,000 మందికి భోజన కార్యక్రమం, ఎన్ని క్వింటాలు రైస్ వండుతారో తెలుసా? ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో తెలుసా? ఆయన అన్ని డబ్బులు తీసుకొని ఆయన పెట్టుకునే పని అయితే ఇన్ని డబ్బులు మిగిలించుకునేవాడు. దైవజనులు షాలేం రాజు గారు ఆయన సాక్షి జీవితం ఏంటో, ఆయన పరిచర్య ఏంటో, ఆయన ప్రార్థనా జీవితం ఏంటో, ఆయన వ్యక్తిగత జీవితం ఏంటో అందరికీ తెలుసు. ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడితే ఆయన సాక్షి జీవితం ఏదో పాడయ్యేది కాదు. అరే కరుణాకర్ సుగుణాగా గుర్తుపెట్టుకో, నువ్వు వచ్చి దైవజనులు షాలేం రాజు ఎటుగుడి నిన్ను చిన్నచేరి స్వామి కాళ్ళ మీద కూడా పన్నీయలేదుగా. ఎందుకంటే నువ్వు పెంట వేదవే, ఆయన పెంట తినేవాడు అని తెలుసురా నీకు? ఆయన పెంట తిని ఆయన మూత్రం తాగేవాడు అని తెలుసు. ఆయన పెంట తిని నా పెంట తినేవాడికి నా కాళ్ళు పట్టుకుని అర్హత అని చెప్పి నిన్న దగ్గరకు కూడా రానిలేదురా. కొండ మీద బల్లి ఉన్నట్టుండవరా నువ్వు? చిక్కిండకలు అమ్ముకునేవాడు అన్నా ఎవరా నీకన్నా? కాదు, పిల్లల దగ్గర ఐసులు దొంగతనం చేసేవాడురా నువ్వు. వెధవా, నిన్నేమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. నువ్వు రా, వచ్చి షాలేం రాజు కాళ్ళ మీద పడు, కాళ్ళు పుట్టు, కానీ ఆయన కాళ్ళు గడిగిన ఎత్తిని చల్లుకోరా. ఎన్నాళ్ళు చేసిన పాపానికి పుణ్యం అన్నా దొరికింది నీకు. ఆయన కాళ్ళు గడిగిన ఎత్తిని చల్లుకో. ఎటుగూడి నేను చిన్నచేరి స్వామి పట్టుకొని లేదుగా కాళ్ళు. ఆయన పెంటగా నువ్వు తినేది, పెంట మొహం. దైవజనులు షాలేం రాజు గారి గురించి నేను ఒక్కటే చెప్తానండి. ఎంతకాలంలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న పాత్ర దైవజనులు షాలేం రాజు గారు. ఆయన జీవితం ఏంటో, ఆయన పరిచర్య ఏంటో, ఆయన ప్రార్థనా జీవితం ఏంటో మాకు తెలుసు. దేవుడు ఎంతకాలంలో ఆయన ఏర్పరచుకున్నాడు. రోజు 100 మంది బాప్తిసం పొందుతూ ఉన్నారు. ఇదంతా ఆయనకి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన అన్య గ్రంథాల్లో ఉన్న యేసును గురించి చెప్పినప్పుడు అనేక మంది మారుతూ ఉన్నారు, అనేక మంది బాప్తిసం పొందుతూ ఉన్నారు, అనేక మంది ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారు అని మతోన్మాదులు గుర్తించి ఎలాగైనా షాలేం రాజు గారిని ఆయన సాక్షి జీవితాన్ని తప్పుపట్టాలని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. విఘ్నులైన వారందరూ గమనించండి. ఈ లలిత్ కుమారు, ఈ కరుణాకర్ సుగుణాగాడు, ఈ రాధా మనోహర్ గాడు, ఈ పంది ప్రవీణ్ గాడు, వీళ్ళంతా పెద్ద పెద్ద సావుకుల్ని దేవుని చేత నడిపింపబడుతున్న వారి సాక్షి జీవితాలను పాడు చేయాలని చూస్తున్నారు. ఇటువంటి వారందరికీ దూరంగా ఉండండి. ప్రభు మీకు, మీ పరిచర్యలకు, మీ యొక్క విశ్వాస జీవితానికి ప్రభు రాకడ వరకు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సెలవు. దైవాశీస్సులు.